ఇంగ్లాండ్ జట్టుపై భారత్ జట్టు 3 టెస్టుల్లో భారీ విజయం సాధించడంతో భారత క్రికెట్ అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. ఈ టెస్టు సిరీస్లో ఇప్పటివరకు జరిగిన 3 టెస్టు మ్యాచ్ల్లో రెండింట విజయం సాధించి ఆధిక్యతలో ఉంది. మిగిలిన 2 టెస్టు మ్యాచ్ల్లో భారత్ జట్టు 1 గెలిచినా చాలు సిరీస్ భారత్ జట్టు సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా జట్టులో ఉండాల్సిన రెగ్యులర్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా వంటి వారు టెస్టు సిరీస్కు ఎంపిక అవ్వలేదు. ఈ పరిస్థితుల్లో దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంది. కానీ వీళ్లు మాత్రం ఐపీఎల్ కోసం సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజారా దేశవాళీ క్రికెట్ ఆడుతుంటే పైన చెప్పిన 4 ఆటగాళ్లు మాత్రం బీసీసీఐకి రకరకాల సాకులు చెప్పి దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన బీసీసీఐ ఇలాంటి ఆటగాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రూల్ బుక్ లో సరికొత్త నియమాలను అమల్లోకి తీసుకొచ్చి వారికి ముక్కుతాడు వేసే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఏకంగా జైషా రంగంలోకి దిగాడు. తాజాగా జైషా ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ఆటగాళ్లకు రాసిన లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలో ఏమున్నదంటే, భారత్ జట్టులో కొంతమంది ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే దేశవాళీ క్రికెట్కు దూరమయ్యారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అలాంటి వారిని అసలు సహించేది లేదు. ఎవరైనా సరే టీమిండియా స్క్వాడ్లో లేకపోతే గనక వారు మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడి తమను తాము నిరూపించుకుని అప్పుడు తిరిగి జాతీయ జట్టులోకి రావాలి. వారికి మరో ప్రత్యామ్నాయం లేనేలేదు. జాతీయ క్రికెట్కు దేశవాళీ క్రికెట్ వెన్నెముక. అటువంటి డొమెస్టిక్ క్రికెట్ను ఎవరు నిర్లక్ష్యం చేసినా ఊరుకునేది లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. దేశవాళీ క్రికెట్ ఆడకపోతే జాతీయ క్రికెట్లోకి తీసుకునేదే లేదని జైషా తేల్చి చెప్పాడు. జైషా రాసిన ఈ లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ లేఖ దెబ్బకు ఆటగాళ్లు అందరూ లైన్లోకి వస్తారని బీసీసీఐ భావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.